ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈరోజు అర్థమైంది, ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి. పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియా స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, పిల్లలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. చదువు మన జీవితాలను మారుస్తుంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దీనికి నిదర్శనం. దేశానికి గర్వకారణం, మనందరికీ స్ఫూర్తిదాయకం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలామందికి అనుమానం ఉండేది, తల్లికి వందనం ఇవ్వగలుగుతామా, ఇస్తే లాభం ఏంటని. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులుండిగా ఇవ్వడం, మనసుండి ఇస్తున్నాం. నేను ఒక పర్పస్ కోసం కూడా ఆలోచించాను. అందరం ఆస్తులు ఒకప్పుడు నేను చెప్పేవాడిని, 95-96లో మీరు పిల్లల్ని బాగా చదివించండి, మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మీరు సంపాదించేదానికంటే 100 రెట్లకు సంపాదించే తెలివితేటలు వస్తాయని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభించిన ఐటీ కానీ చదువు మీద పెట్టిన శ్రద్ధ, ఈరోజు మన పిల్లలు ప్రపంచమంతా వెళ్ళారు. ఏ దేశానికి పోయినా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, ఎక్కడైనా మన పిల్లలే కనపడొస్తారు. ఈరోజు నేను ఒకే మాట అడిగాను, చాలామంది తల్లులతో మాట్లాడినప్పుడు ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది 90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తూ ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి పిల్లలు, మీరు కూడా మీ తల్లులకి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎప్పుడో చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వస్తే అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారని మిమ్మల్ని చదివించేవాళ్ళు. ఈరోజు రివర్స్ చేశాం. మీరు పుడితే భారం కాదు, నీ తల్లికి ఆదాయం. అందుకే మీ తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బంగారం మారిగా చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు జనాభా తగ్గిపోతూ ఉంది. అలాంటి సమయంలో
ఎక్కువ మంది చాలామందిని అడిగితే మీరందరూ చెప్తున్నారు పిల్లల్ని ఎట్లా పెంచాలని. ఈరోజు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఎవరైనా పిల్లలుంటే అంగన్వాడీకి పంపిస్తాం చిన్నప్పుడే పేద పిల్లలందరినీ. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత 12 వరకు ఇప్పుడే మంత్రి గారు ఏమేమి ఫెసిలిటీస్ అని చెప్పారు. అక్కడి నుంచి మీ అందరికీ నాణ్యమైన చదువు ఇప్పించడమే కాకుండా సంవత్సరానికి 13,000 రూపాయలు మీ అకౌంట్కి, మీ పిల్లల పేరుతో 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల జనాభా కూడా నియంత్రణ అవుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో 2.1 ప్రతి ఒక్క కపుల్ అంటే భార్యాభర్తలు జీవితకాలంలో పిల్లల గారి కంటే దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఈరోజు 1.5కు పడిపోయాం. రేపు రాబోయే స్కూల్స్లో రాను పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది కూడా ఒక మార్గం. ఈరోజు నేను ఎంతో ఆనందపడుతున్నాను. 67,47,000 మంది పిల్లలకి 10,120 కోట్లు, 42,70,000 మంది తల్లుల అకౌంట్లో డబ్బులు వేసాం. అది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విశిష్టతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క గిరిజన ప్రాంతాల్లో 5,11,000 మంది, 3,91,000 మంది తల్లుల ఖాతాలో 664 కోట్ల రూపాయలు జమ చేశాం. ఈరోజు మీరు చూస్తే కొంతమంది తల్లిదండ్రులు 4, 5, 6 మంది, 7 మంది, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు 10 మందికి చెప్పాలి, పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా సంపాదన. భవిష్యత్తుకు పిల్లలే ఆస్తి. మనందరం ఆలోచిస్తున్నాం, జీవితంలో ఒక 2 ఎకరాలు భూమి కొనుక్కోవాలి, ఆ భూమి ఒక ఆస్తిగా ఉంటుంది, ఒక భద్రత ఉంటుందని. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, భూములు కొనొచ్చు కానీ ఆస్తి ఉంటుంది, కానీ అన్నింటికంటే మించిన ఆస్తి పిల్లలు. ఆ పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లలు ప్రయోజకులైతే మనం ఊహించిన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే దీని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు చూస్తుంటారు, మేము సూపర్ 6 ఇచ్చాం. మీ అందరికి కూడా ఇబ్బందులు లేకుండా మొదటి తారీఖు వస్తే పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకి ఎక్కడ పోయినా జల్సాగా పోయి రావడానికి ఎవ్వరు అడగకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండ మీరందరూ ఇంటిపైన సోలార్ పెట్టుకోండి, అది కూడా ఉచితంగా ఇస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే మీరు సోలార్ అయిన తర్వాత ఇంట్లో స్టవ్ కూడా పెట్టుకోండి. పైన కరెంటు సోలార్ ప్యానెల్ ఉంటాయి, కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు. శుభ్రంగా మీరు వంట చేసుకుంటే వంట ఖర్చు కూడా తగ్గి 3 సిలిండర్లకు ఇచ్చే డబ్బులు 3 సార్లు సంవత్సరానికి మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంక సిలిండర్ బాధే ఉండదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క నేను ఒకటే ఆలోచిస్తున్నాను, జీవన ప్రమాణాలు పెంచాలి, ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఇది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం,
సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. చేపలు ఇచ్చినప్పుడు ఆ చేప తింటారు. చేప పట్టేది నేర్పించగలిగితే 10 మందికి మీరు చేపలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయంతోనే ముందుకు పోతున్నా. ఈరోజు P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. అదే సమయంలో పేదవాళ్ళ జీవితాలను మార్చడానికి అనునిత్యం వినూత్నమైన కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు ఒకటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు అవసరం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ప్రారంభించాం. వడ్డీ కూడా 13-14%. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు నుంచి వదిలించి 13% ఉండే వడ్డీని 9, 8.5, 8 కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అన్ని డిపార్ట్మెంట్లో సమస్యలు ఉండేటివి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అంటే మనం అందరం కూడా అన్ని సాధించామని కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబం కానీ దెబ్బతింటే తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. ఒక పరిశ్రమ దెబ్బతింటే మళ్ళీ ఆ పరిశ్రమను రివైవ్ చేయడానికి టైం పడుతుంది. ఎవరైనా అప్పు చేస్తే అప్పు తీర్చడానికి వడ్డీ కడుతూనే కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇవ్వాలంటే అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి. అప్పుడే దీనికి సస్టైనబిలిటీ ఉంటుంది. అప్పులు తెచ్చిస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అప్పులు ఇవ్వకుండా మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన ఆస్తులు వేలం వేసే పరిస్థితికి వస్తారు. అందుకే ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఒక పక్క ఈ పని చేస్తున్నాయి, ఇంకొక పక్క మౌలికమైన వ్యవస్థలతో మనం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. పిల్లల చదువు ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించేది నా పిల్లలు బాగుపడాలని, మంచి చదువు చదువుకోవాలని, చదువుకొని మంచి పౌరులుగా తయారు కావాలని, జీవితంలో మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకోవాలని, సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచిస్తారు. అందుకే నేను కూడా ఆలోచించేది విద్య పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఇక్కడంతా టీచర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విద్యార్థుల భవిష్యత్తు నిర్మించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే. ఇంతవరకు మీరిద్దరూ కలిసే పరిస్థితి లేదు. స్కూల్లో ఏం జరుగుతుందో తల్లిదండ్రులు తెలియదు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో టీచర్లకు తెలియని పరిస్థితి. ఈరోజు ఫస్ట్ టైం చరిత్రలో మెగా పీటీఎం పెట్టి తల్లిదండ్రుల్ని, టీచర్లని, కమిటీని సమన్వయం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక మాట చెప్పాను, ఇక్కడుండే పిల్లలు ఏజెన్సీ ఏరియాలు వీళ్ళకు అవకాశాలు ఇస్తే వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఇటీవల నేను ఒక ప్రయోగం చేశాం, లోకేష్ గారు మిగిలిన మంత్రులు కలిసి ఐఐటి కోచింగ్ పెట్టారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో బ్రహ్మాండంగా సెలెక్ట్ అయ్యారు. ఈసారి దాన్ని పెంచాం. మొదటిసారి ఒక 100-120 సీట్లు వస్తే ఈసారి గిరిజనులకి, ఎస్సీలకి 300-400 సీట్లు వచ్చేట్టుగా 500-600 వచ్చేట్టుగా పెట్టాం. అవసరమైతే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం, ఐఐటికి ప్రాధాన్యత ఇస్తాం,
జేఈకి ప్రాధాన్యత ఇస్తాం, నీట్ వంటి పరీక్షలు రాయిపిస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఇంటర్మీడియట్లో అక్కడి నుంచి నర్సెస్ పోవాలన్నా, లేకుంటే ఫ్యాక్టరీలో పనిపోయి ఐటీఐ పాలిటెక్నిక్ చేయాలన్నా వాళ్ళందరికీ కూడా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రక్షాళనలో భాగంగా మీరు చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు ఇచ్చాం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొచ్చేట్టుగా ముందుకు పోయాం. ఒక చిన్న ఇంటర్వెన్షన్ ముస్తాబు, పిల్లల్ని అందంగా చూడడానికి స్కూలుకు వస్తే పిల్లలే మేనేజ్ చేస్తూ అద్దంలో చూసి ఒకసారి చెక్ చేయడం, భోంచేసిన తర్వాత వాష్ చేసుకున్నాక చేతులు కూడా సరిగా కడిగారా లేదో చూడడం, తినే ముందు తిన్న తర్వాత, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేశాం. నో బ్యాగ్ డే, శనివారం వస్తే ఆనందంగా పిల్లలు స్కూల్కి ఆడుకోవడానికి రావాలని నో బ్యాగ్ డే పెట్టాం. చదువు ఎన్ని గంటలు కష్టపడ్డామని కాదు, పిల్లలు ఎంత ఆనందంగా ఉంటే అంత ఈజీగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా స్కూల్స్లో స్టార్ట్ చేశాం. ఆ స్కూల్ పైనే కరెంట్ ఉత్పత్తి చేయడం, అక్కడ పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, అక్కడ ఉండే వేస్ట్ కాంపోస్ట్గా మార్చడం, నెట్ జీరో కాన్సెప్ట్ కూడా తీసుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో 10% డైట్ ఛార్జీలు పెంచి పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నాం. ఒక పక్క విద్య పైన, రెండవ పక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాం. తొందరలోనే ఆగస్టు నుంచి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండి నాలెడ్జ్ని ఆరోగ్య విషయాల్లో మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అందుబాటులో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క పిల్లల్ని ఆ దృష్టితో ఆలోచిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా టాయిలెట్లు బాగాలేవు, నీరు సరిగా లేదు, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోతే అవన్నీ కూడా రెక్టిఫై చేశాం. అన్ని స్కూల్స్లో చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్లందరినీ, రాష్ట్రంలో ఉండే టీచర్లందరినీ కోరుతున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో సమానంగా గురువును పూజించే దేశం మంది. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు సముచితమైన గౌరవిస్తూ వచ్చాను. ఎప్పుడో కౌన్సిలింగ్ పెట్టాం. ఒకప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే రాజకీయ నాయకుల దగ్గర తిరిగే పరిస్థితి. విముక్తి కల్పించాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. కౌన్సిలింగ్ ద్వారా ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. టీచర్లకి గౌరవం ఇవ్వాలి. సమాజంలో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని శాశ్వతంగా ముందుకు తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే టీచర్స్ అందరినీ కోరుతున్నాను, ఇది మీ బాధ్యత. తల్లి తండ్రితో కలిసి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల్ని ఒక మంచి ప్రయోజకులుగా మనం తయారు చేస్తే మనం ముందుకు పోతాం. నేను డిఎస్సీలు పెట్టాను. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్ళలో ఒక డిఎస్సీ పెట్టలేదు. నేను మొట్టమొదటి నుంచి కూడా మీరు చూస్తే 14 సార్లు డిఎస్సీలు పెట్టాను 16 సంవత్సరాల్లో. మొన్న కూడా ఇప్పటికి రాష్ట్రంలో ఉండే టీచర్లందరూ 1,96,619 పోస్టుల్ని నియమించాం. మొన్న నేను చూశాను 15,941 మంది. ఇప్పుడు నేను క్విజ్ పోటీ పెట్టాను, అక్కడికి పోయాను. ఈ ఏజెన్సీ ఏరియాలో ఎవరు టీచర్లు అంటే మొన్న నియమించిన డిఎస్సి నుంచి వచ్చిన ఉపాధ్యాయులే ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎక్కడా టీచర్ల కొరత లేదు. ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా ఉన్నాయి. మంత్రి గారు కూడా ఎప్పుడు ఆలోచించి ఎప్పటికప్పుడు ఈ టీచర్లు ఎక్కడా ఇబ్బంది లేకుండా పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రిగా నేను కానీ, అదే మాదిరిగా ఎన్డీఏ భాగస్వాములైనటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం ఒకటే హామీ ఇచ్చాం మీకు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, ఒక పక్క అభివృద్ధి చేస్తాం, ఒక పక్క సుపరిపాలన తీసుకొస్తామని చెప్పాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 16,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇస్తే 100% మెరిట్ ప్రకారం ఇచ్చాం. అలాంటి టీచర్ ఉద్యోగాలను కూడా కాంట్రవర్సీ చేయాలని, ఇందులో ఏదో జరిగిందని కావాలని చేస్తే డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని బురజల్లే కార్యక్రమం, టీచర్స్ యొక్క కొత్తగా నియమించిన టీచర్ల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేయడం దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక్కడుండే పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమ్మా నాన్న ఎంత ఆస్తి ఇచ్చారనేది కాదు ముఖ్యం, చదివే నీకు ఆస్తి. చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు రాణించే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరిని నేను చూశాను. ఇప్పుడే సాత్విక్ అయితే ఇక్కడ వచ్చాడు, నాతో వాలంటరీగా చెప్పాడు, సార్ నేను కలెక్టర్ అయ్యి మళ్ళా మీకు రిపోర్ట్ చేస్తానని ఒక హై స్కూల్లో చదివే స్టూడెంట్ ఒక విజన్ పెట్టుకున్నా అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేసే విధానం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేమందరం కూడా చిన్నగానే పుట్టాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, లేకుంటే మొన్నటి వరకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు, ఇంకో పక్క ఇప్పుడుండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను కానీ అందరం కూడా సామాన్య కుటుంబాలను పుట్టాం. కానీ మేము ఆలోచించింది, మాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చి పట్టుదలతో ముందుకు పోయాం. ఇప్పుడు మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి పట్టుదల తీసుకురావడానికి తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యం. ఈ మూడు కానీ జరిగితే, మొన్నే మీరు చూశారు, రాష్ట్రంలో దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. మీరు ఎక్కడికో పోయే పని లేదు. ఇక్కడే విశాఖపట్నం డేటా సెంటర్లు వస్తున్నాయి, ఏఐ ఇక్కడే వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మీకందరికీ స్ఫూర్తిదాయకంగా మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చిన నేల ఈ యొక్క ఏజెన్సీ ఏరియా అని చెప్పి మీకు తెలియజేస్తున్నది. రంపచోడవరం కానీ, పాడేరు కానీ ఏరియా. ఆ రోజు మీ సహకారం, మీ దేశభక్తి ఆయనకు శ్రీరామ రక్ష. ఈరోజు అందుకే ఆ స్ఫూర్తిని శాశ్వతంగా పెంచాలని భోగాపురం ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ పెట్టి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి వస్తున్నాడు, ఇనాగరేట్ చేస్తాం. ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పిల్లల్ని ముఖ్యంగా కోరుతున్నా, కష్టపడద్దండి, ఇష్టపడి చదవండి. మీరు ఇష్టపడి చదివితే కష్టం అనేది లేదు. ఆడుతూ పాడుతూ చదువుకోండి. తద్వారా పిల్లలు, మీ అందరికీ నేను చెప్పేది, ఒక 5-10 ఏళ్ళు మీరు కష్టపడితే శాశ్వతంగా సుఖపడతారు. మీరు సుఖపడమే కాకుండా మీ తల్లిదండ్రులు గర్వపడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తున్నాం.
డేటా సెంటర్లు వస్తున్నాయి. హై స్కూల్ నుంచి నేర్పిస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. ఈవెన్ ఇంకొక స్టెప్ మీరు ముందుకు పోతే ఏజెన్సీ ఏరియాలో కూడా కలెక్టర్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. 3 నెలల లోపల ప్రతి ఇంటికి ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. అడవుల్లో ఉండే మారుమూల ప్రాంతంలో కూడా ఫోన్ ఉండాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఆ తర్వాత మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు. ఇప్పుడు నేను డబ్బులు మీ అకౌంట్లో వేసాను, చెక్ చేసుకున్నారు.